ఇక ఎన్నికల్లో 9 సీట్లలో గెలుపు ఖాయం. 13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో విఫలమైంది. అంటే కాంగ్రెస్ 13, 14 గెలుస్తామన్న కాంచి 9కి దిగింది. ఎన్నికలకు సంబంధించి 9కి దిగింది. మేము పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనము, 4 నియోజకవర్గాల్లో ఇంకొంత కష్టపడితే బాగుండేది. బీఆర్ఎస్ ఓట్లు బదిలీ కావడం బీజేపీకి అనుకూలంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయిందనేటువంటిది 13 సీట్ల లక్ష్యంతో 14 గెలవాలనే లక్ష్యంతో పనిచేసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళకపోవడం వల్ల 4-5 సీట్లలో వెనుకబడినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వరంగల్, భువనగిరి, జహీరాబాద్లలో ప్రత్యర్థి పార్టీల కన్నా బలంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ 2 నుంచి 8% వరకు మెరుగ్గా ఉంటే 4-5 నియోజకవర్గాల్లో 25% వరకు మెరుగైన స్థానాలు ఉన్నట్లు తెలిసింది. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో ఇంకొంత కష్టపడి ఉంటే బాగుండేదని, అయినా ఈ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంటే ఆదిలాబాద్లో ఓడిపోతాం, చేవెళ్లలో ఓడిపోతాం, నిజామాబాద్లో ఓడిపోతాం, మెదక్లో ఓడిపోతామని చెప్పింది, కష్టపడలేదని. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ చెప్పింది. ఇది ఏది మల్కాజ్గిరి, కరీంనగర్, సికింద్రాబాద్లో బీజేపీ గెలుస్తుందని చెప్పింది. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో కూడా మేము గెలవము, కష్టపడితే బాగుండని చెప్పింది. అంటే ఆ 4-7 స్థానాల్లో మేము గెలవమని చెప్పినట్టే లెక్క స్పష్టంగా. వీళ్ళు గెలుస్తామనుకున్నటువంటి ఏంటివి? పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబాద్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కాంగ్రెస్ గెలుస్తామనుకొని చెప్పుకుంటున్నది 9 స్థానాలు. 9 స్థానాల్లో ఏది? పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ. పెద్దపల్లి 1, ఖమ్మం 2, నల్గొండ 3, మహబూబాద్ 4, మహబూబ్ నగర్ 5, నాగర్ కర్నూలు 6, 7, 8 భువనగిరి, 9 జహీరాబాద్. ఇక 3 స్థానాలు బీజేపీకి ఇచ్చారు. 1, 2, 3 స్థానాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదని, ఇప్పటికీ పార్టీ పురోగతి ఆశించినంత లేదని పేర్కొంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే బాగుండేదని కమిటీ సూచించినట్టు తెలిపింది. బీఆర్ఎస్ ఓట్లు బదిలీ కావడం, ఎన్నికల ముందుగానే అభ్యర్థులు ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడం బీజేపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేషించింది. టీజేఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో సమన్వయం లేకపోవడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు దెబ్బకొట్టినట్లు అభిప్రాయపడింది. అయితే ఇందులో దీనికి సంబంధించి పెద్దపల్లిలో కూడా పోటీ ఉంది. ఖమ్మం 1 గెలుస్తుంది, నల్గొండ గెలుస్తుంది. కానీ నల్గొండలో కూడా ప్రత్యర్థి పార్టీలకు బీజేపీకి విపరీతమైన ఓటింగ్ వచ్చింది. మహబూబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మహబూబ్ నగర్లో ఇది గెలవదు, బీజేపీ గెలుస్తుంది. నాగర్ కర్నూలులో పోటీ ఉంది. వరంగల్లో పోటీ ఉంది. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉన్న భువనగిరిలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. జహీరాబాద్లో 100% బీజేపీ గెలుస్తుంది. సో వీళ్ళు చెప్పిన దాంట్లో 9 సీట్లు వాళ్ళు చెప్పుకుంటారులే, కానీ 5 సీట్లు మాత్రమే వాళ్ళకు కనబడేటువంటిది. 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలినటువంటి దాంట్లో అంత ఈజీగా లేదు అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైంది. ఏది క్లియర్గా లేదు అనేటువంటి అంశం పైన ఎవరెవరు ఏది గెలుస్తుందని. వీళ్ళు బీజేపీ 3 చోట్ల మాత్రమే బీజేపీకి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో కష్టపడితే, అంటే 4 స్థానాల్లో కష్టపడితే బాగుండేదంటే మేము గెలవమన్నట్టే లెక్క కదా. అయినప్పటికీ అవకాశాలు లేదని చెప్తారు. కానీ ఇంకా మెదక్లో బీజేపీ గెలుస్తుంది, నిజామాబాద్లో బీజేపీ గెలుస్తుంది, చేవెళ్ల, ఆదిలాబాద్. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ 4, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్ 7 స్థానాలు బీజేపీకి ఇచ్చారు. 9 స్థానాలు వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇది కింది మీద జహీరాబాదు, భువనగిరి కూడా, మహబూబ్ నగర్ ఈ 3 స్థానాలు కూడా ఇటే వచ్చినాయి. 9 6 మాత్రమే కనబడుతున్నాయి. అందులో వరంగల్, నాగర్ కర్నూలు కూడా అంత ఈజీగా లేదు. వరంగల్, నాగర్ కర్నూలు కూడా ఈజీగా లేదు. వరంగల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది చివరి దాకా కూడా అనేటువంటిది.